పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. సో ఫైనాన్షియల్గా కూడా ఆయన వెళ్ళే టైంకి రెండు ఫ్యామిలీస్కి సమానంగా వచ్చిందా సార్? ఏ బాధ లేదు, ఏ బాధ లేదు. ఎక్కువ ఈ పెద్ద కుటుంబాల్లో వచ్చేది ఇక్కడే ప్రాపర్టీస్ దగ్గర. దీంట్లో ఏమంటే మై మదర్ సైడ్ వాళ్ళు దే వేర్ వెల్ టు డూ. దాంట్లో మా నాన్న చేశాడు. ఆ సైడ్లో కూడా వాళ్ళకి మా మదర్ సపోర్ట్ ఉండింది. సో దాంట్లో మాకు ఎటువంటి బాధలు అనిపించలేదు, ఎటువంటి లోట్లు అనిపించలేదు. నాన్నగారి గురించి తెలుసుకున్నప్పుడు మీకు బాగా బాధ అనిపించిన సిచ్యువేషన్ అంటే ఏమని చెప్తారు? బాధ ఆయన ఎటువంటి బాధ పెట్టలేదండి. ఫ్యామిలీయే కాదు సార్, ప్రొఫెషనల్గా కూడా. ప్రొఫెషనల్గా కూడా చాలా కష్టపడి వచ్చారు కాబట్టి ఆయన కష్టపడి వచ్చారు. మమ్మల్ని ఎవరిని మేము కష్టపడేలాగా పెట్టుకోలేదు. ఆయన మమ్మల్ని అందరూ బాగానే చూసుకున్నాడు. మేము సుఖంగా ఉండాలని, మాకేమేమి కావాలో అందరికీ మా కుటుంబంలో ఉన్న అందరికీ ఆయన ఎంత వీలవుతుందో అంత బాగా చేసి అందరినీ సంతోషపెట్టేవాడు. ఓకే. ఎవరికి ఆయన లోటు అనేది ఎవరికీ పెట్టలేదు. ఎవరు నాన్నకి బాగా ఇష్టమైన హీరో ఎవరు? నాన్నగారి హీరో అంటే ఫేవరెట్ హీరో అంటే? ఫేవరెట్ హీరో అంటే ఇద్దరే అండి, నాగేశ్వరరావు, రామారావు. అంతే. మిగతా వాళ్ళందరూ ఇది లేదు, అందరూ. ఎందుకంటే ఆయన పాడిన హీరో కానీ జూనియర్ ఆర్టిస్టులు కానీ ఎవరే లేదు. ఆయన పాడిన పాట అన్నీ అందరికీ పాడారు. జగ్గయ్య గారి దగ్గర నుంచి అందరికీ పాడి ఉన్నారు ఆయన, రంగారావు దగ్గర నుంచి అందరికీ. సో అలా చూడకపోతే మన రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇక్కడ తెలుగులో లీడ్లో ఉన్నారు. సో ఇంటి ముందు ఎన్ని కార్లు లాగాయి సార్? నాన్నగారి లెగసీని మీరు చూశారు కాబట్టి ఆ రోజుల్లో ఇంకా ఎలా ఉంటుందంటే, స్టార్ట్డమ్ ఉన్నప్పుడు మన ఇంటి ముందు ఒక 50 కార్లు అవుతాయి అనమాట వెయిటింగ్. ఇంకొక 100 మంది వెయిట్ చేస్తూ ఉంటారు బయట. అలా ఉండేది ఆ రోజుల్లో. టూరిస్ట్ బస్సులు వచ్చేవి. టూరిస్ట్ బస్సులు వచ్చేటప్పుడు అప్పుడు కొంచెం గుంపు ఉంటుంది అనమాట. అది ఎప్పుడు డాడీ చెప్పారు, వాళ్ళు వచ్చారంటే వచ్చేసి చూసేసి వెళ్ళి నేను ఇంట్లో ఉన్నానంటే నన్ను పిలవండి, లేదంటే లేదు ఆయన రికార్డింగ్కి వెళ్ళిపోయాడు అన్నారని చెప్పాను ముందుగానే. వచ్చి వెయిట్ చేయకూడదు ఎవరు. ఒక హీరోకి ఉన్న ఇమేజ్ ఉండేది. అవునండి. ఇంకా నేను చెప్పని పోవాలంటే ఇంకా గొప్ప ఇమేజే చెప్పాలి. అవునా? దేవుడు లాంటి ఇమేజ్ ఉండేది. అవును. ఎందుకంటే ఆయన సినిమా పాటల కంటే ఆయన భక్తి పాటలు దాంట్లో ఎక్కువ ఆయనకి మంచి ఇది పేరు. అప్పుడు ఇంకెవరు లేరు మెయిల్ సింగర్స్ పెద్దగా ఆయనకి ఈక్వల్గా. జస్ట్ కమింగ్ అప్ అంతే. తర్వాత వచ్చింది ఎవరమ్మా మీకు గుర్తుందా? బాలు గారు. అంతే. మొహమ్మద్ రఫీ గారు ఒకళ్ళు వచ్చారు అనుకుంటా. మొహమ్మద్ రఫీ అంతా హిందీ సైడ్, హిందీ, బట్ ఇక్కడ కూడా పాడారు కదా ఏదో 1 or 2 సాంగ్స్ అంతే. నాన్నగారు దాంట్లో కూడా పాడారు కదా. అవును. బట్ ఈ మ్యూజిక్ని సింగింగ్ని రెండు బ్యాలెన్స్ చేయడం ఒక మ్యూజిక్ డైరెక్టర్ చాలా కష్టం. గిఫ్టెడ్. ఇట్టే పసిగట్టచ్చు ఆయన వాయిస్ని. ఎవరికి వచ్చింది ఆ వాయిస్ మీ ఇంట్లో? అందరికీ వాయిస్ ఫెంటాస్టిక్ వాయిస్, బట్ ఆయనలాగా ఎవరు రాలే. వీళ్ళందరికీ ఆయన వాయిస్. ఓకే. వాయిస్ అందరికీ ఉన్నాయి, కానీ దానికి ప్రయత్నం చేయలేదు. ఉండాలి కదా ఒకటి రావాలని. ఓకే. అది ఎవరికి రాలే. అఫ్కోర్స్ నా తమ్ముడికి రతన్ గారికి డబ్బింగ్ ఆర్టిస్ట్ వాయిస్లు ఇవ్వటం దాంట్లో వెళ్ళిపోయాడు. ఏమి డబ్బింగ్ మంచి పేరు సంపాదించుకున్నాడు డబ్బింగ్ ఆర్టిస్ట్గా. అవును. వండర్ఫుల్. అట్లీస్ట్ అక్కడైనా ఆ వాయిస్ యూజ్ అయింది. అసలు ఆయన డబ్బింగ్ ఆయనలాగా చెప్పాలంటే అదే కష్టం. కొన్ని వేల సినిమాలకు చెప్పారు ఆయన. గ్రేట్. మంచి పేరు సంపాదించారు. లాస్ట్ ఇంటర్వ్యూ నాతోనే అయింది. వెరీ బ్యూటిఫుల్. అప్పటికి సిక్ అయి ఉన్నారు కొంచెం. బట్ మీరు ఇంక ఇది కాక ఇంకా వేరే ఏం లేదు, ఇంకా సింగింగ్ కానీ పాట పాడి డాన్స్ తీయాలా అలాగ పాట పాడతాను అన్నమాట. ప్రొఫెషనల్గా లేదు. ప్రొఫెషనల్ ఓన్లీ టీచింగ్లోనే వాళ్ళు పాట పాడుతూనే టీచ్ చేయాలి కదా. అవును. అది అలా అలవాటు అయిపోతుంది అనమాట. ఓకే. ప్రాక్టీస్ అయిపోతుంది. సార్ అప్పుడున్న హీరోలు ఎవరు మీతో బాగుంటారు సార్? చాలా ఫ్రెండ్లీగా. ఘంటసాల గారు అబ్బాయి. నాకు నన్ను అడిగారంటే 2 ఫ్యామిలీస్, రామారావు గారు ఫ్యామిలీ కానీ నాగేశ్వరరావు ఫ్యామిలీ కానీ, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు 2 ఫ్యామిలీస్ మంచిగానే వచ్చేవాళ్ళు. పక్క పక్కన ఇల్లులేనా? లేదు, సెపరేట్ వేరే వేరే చోట్లలో. మేము ఇక టీ నగర్లోనే కొంచెం దూరంలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఎక్కువ అంటే రామారావు గారు. రామారావు గారు. అవును. ఆయనకి ఘంటసాల మాస్టర్ అంటే చాలా ఇష్టం. ఇద్దరికి అంత ప్రాణం అంటే ప్రాణం. నాగేశ్వరరావు గారు కానీ రామారావు కానీ.
కోప్పడతారా సింగర్స్ దగ్గర? కోపం అంటే ఎవరికైనా ఒక ఇరిటేషన్ వస్తుంది కదా స్లైట్గా. ఆయన ఎవరిని తిట్టింది లేదని ఎరా నాయనా అంటాడు, అది కూడా లౌడ్గా. ఆ తిట్టడం కూడా ఎరా నైనా అంటాడు అనమాట. అట్లనే వెంటనే అందరికి అండర్స్టాండ్ అయిపోయినావో నా అయ్యగారికి కోపం వచ్చింది, తప్పైంది వాళ్ళే మళ్ళీ దిద్దుకుంటారు అనమాట. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.